ఓకే. మనము ప్రీవియస్ క్లాస్‌లో ఏ విధంగా వస్తాయో చూసాం. ఇప్పుడు ఇప్పుడు మనము ఎగ్జాంపుల్స్‌తో చూద్దాం. ఓకే. ఇప్పుడు మనము కొన్ని క్వెషన్‌లు చూద్దాం. మనకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఏమని చెప్పాను? ఫస్ట్ డైరెక్షన్ టాపిక్ క్వెషన్ కనపడతానే మీరు వేసుకోవాల్సింది ఈ విధంగా. డైరెక్షన్స్ కనిపిస్తానే మీరు వేసుకోవాల్సింది ఈ విధంగా. నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్. ఎవరు? అనూజ. అనూజ గోస్ 5 kilometers towards east. ఓకే. అనూజ గోస్ 5 kilometers towards east. ఈస్ట్ అంట. ఈస్ట్కి 5 km పోతుంది. 5 అంటే ఈ పక్క వేసేసుకోండి. మనకు 5 అంటేనే ఈ సైడ్ వేసేసుకోండి. ఓకే. ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్ ఎన్. ఈ ఎన్ కాదండి, ఈ ఎన్. ఫిక్స్డ్ పాయింట్ అంటే ఏమని చెప్పాను ఫస్ట్ క్లాస్లో? ఫిక్స్డ్ పాయింట్ అంటే ఏం చెప్పాను ఫస్ట్ క్లాస్లో? ఫిక్స్డ్ పాయింట్ అంటే ఇది అని చెప్పాను. క్రాసింగ్ పాయింట్. కానీ ఫిక్స్డ్ పాయింట్ అంటే ఏమని చెప్పాను ఫస్ట్లో? ఇది అని చెప్పాను. ఇది ఇక్కడ ఎన్ అనుకోండి. ఓకే. ఫిక్స్డ్ పాయింట్ ఎన్ అంటున్నాడు. అండ్ దెన్ 35 kilometers ఆఫ్టర్ టర్నింగ్ టు హర్ లెఫ్ట్. ఓకే. మనకు ఈస్ట్కి ఇలా వెళ్తున్నప్పుడు మనకు ఇది లెఫ్ట్ అవుతుంది, ఇది రైట్ అవుతుంది. ఓకే. మనం ఈస్ట్కి ఇలా వెళ్తున్నప్పుడు మనకు ఇది రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది. మనకి ఏం చెప్తున్నారు? లెఫ్ట్కు 35 km అంటున్నారు. లెఫ్ట్కు 35 km అంటున్నారు. ఆ తర్వాత చూద్దాం. 35 km లెఫ్ట్కి పోయింది. ఇప్పుడు ఏ డైరెక్షన్లో ఉంది? ఈ డైరెక్షన్లో ఉందంట. ఎవరు? అనుజ. ఈ డైరెక్షన్లో ఉందంట. ఆ తర్వాత ఏ వైపు వెళ్ళిందో చూద్దాం. అగైన్ షీ గోస్ 10 kilometers ఆఫ్టర్ టర్నింగ్ టు హెర్ రైట్. ఇప్పుడు ఏమంట? మళ్ళీ 35 kilometers లెఫ్ట్ వెళ్ళిన తర్వాత ఈస్ట్ నుంచి తర్వాత మళ్ళా ఇక్కడి నుంచి ఆమె రైట్కి ఎన్ని కిలోమీటర్లు వెళ్ళిందంట? 10 kilometers వెళ్ళిందంట. సో నార్త్ డైరెక్షన్ మనం ఇలా ఉన్నప్పుడు మనకు ఖచ్చితంగా రైట్ అనేది ఈ డైరెక్షన్ అవుతుంది, లెఫ్ట్ అనేది ఈ డైరెక్షన్ అవుతుంది. సో మళ్ళీ రైట్కి ఎంత వస్తుందంట? 10 వస్తుందంట. సో ఈస్ట్కు 10 కలుపుకోవాలి. ఎందుకంటే నార్త్ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నప్పుడు మనకు ఇక్కడ రైట్ అంటున్నారు కాబట్టి మనము ఇక్కడ ఈస్ట్ సైడ్ మళ్ళీ 10 యాడ్ చేసుకోవాలి. ఓకే. ఆ తర్వాత ఆఫ్టర్ దిస్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆఫ్టర్ దిస్ షీ గోస్ 35 kilometers ఆఫ్టర్ టర్నింగ్ టు హర్ రైట్. ఓకే. ఇక్కడ ఈస్ట్లో ఉందంట. ఈస్ట్లో ఉన్నప్పుడు 10 kilometers వచ్చేసింది కదా. ఈస్ట్లో ఉన్నప్పుడు రైట్ అంటే ఇది వస్తుంది, లెఫ్ట్ అంటే అది వస్తుంది. సో రైట్ అంటే ఇది వస్తుంది, లెఫ్ట్ అంటే ఇది వస్తుంది. సో ఈస్ట్ నుంచి రైట్ వైపుకి అంటే సౌత్ వస్తుంది కాబట్టి సౌత్ వైపుకి మనకు 35 km వచ్చిందంట. ఓకే. 35 km వచ్చిందంట. సో మనము ఈస్ట్ నార్త్ అంటే సౌత్ నార్త్ క్యాన్సిలేషన్ చేయొచ్చు, ఈస్ట్ అండ్ వెస్ట్ క్యాన్సిలేషన్ చేయొచ్చు. మనకు ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి సేమ్గా ఉంటే వాల్యూస్ ఏ సైడ్ పెద్దది ఉంటే ఆ సైడ్ తీసుకోవచ్చు, లేదా సేమ్ సైడ్ ఉంటే దాంట్ని డైరెక్ట్గా క్యాన్సిల్ చేయొచ్చు. అప్పుడు నార్త్ అండ్ సౌత్ నిల్ అయిపోతాయి. ఓకే. నార్త్ అండ్ సౌత్ నిల్ అయిపోతాయి. మనకు ఫైనల్గా మిగిలింది ఏంటంటే ఈస్ట్. ఓకే. ఈస్ట్. హౌ ఫార్ ఈ సి ఫ్రమ్ ఎన్ అంటే ఎన్ నుంచి ఎంత దూరంలో ఉంది అని అడుగుతున్నాడు. ఏ డైరెక్షన్ కాదు, ఎంత దూరంలో ఆమె ఉంది ఫ్రమ్ స్టార్టింగ్ ఎన్ ఆఫ్ ఫిక్స్డ్ పాయింట్. అంటే మనకు ఇంకా ఆన్సర్ చేయాలంటే ఈస్ట్లో 15 kilometers దూరంలో ఉంది ఫ్రమ్ ద ఫిక్స్డ్ పాయింట్ ఆఫ్ ఎన్. ఓకే. ఫ్రమ్ ద ఫిక్స్డ్ పాయింట్ ఆఫ్ ఎన్ సి ఈజ్ ఇన్ 15 kilometers ఈస్ట్ ఫ్రమ్ ద ఫిక్స్డ్ పాయింట్ ఆఫ్ ఎన్ నుంచి మనకు ఆమె ఎవరు? అనూజ అనే ఆమె ఈస్ట్కి 15 kilometers దూరంలో ఉంది. ఓకే. ఈస్ట్ సైడ్ 15 kilometers దూరంలో ఉంది. ఓకే. అర్థమైందా? సో సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంది? ఫస్ట్ వేసుకోవాల్సింది ఇది నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్. రంజిత్ వాక్డ్
40 కిలోమీటర్స్ ఫేసింగ్ నార్త్. రంజిత్ 40 కిలోమీటర్స్ ఫేసింగ్ నార్త్ అంట. ఓకే, రంజిత్ వాక్ 40 మీటర్స్ 40 మీటర్స్ నార్త్ 40 వేసేయండి. 40 మీటర్స్ నార్త్ 40 వేసేయండి. నెక్స్ట్ అక్కడి నుంచి అంటే ఫ్రమ్ దేర్ అక్కడి నుంచి హీ వాక్డ్ 50 మీటర్స్ ఆఫ్టర్ టర్నింగ్ టు హిస్ లెఫ్ట్. ఓకే, నార్త్ నుంచి 50 మీటర్స్ లెఫ్ట్కి తిరిగినాడంట. ఇప్పుడు మనము నార్త్ ఫేసింగ్లో ఇలా ఉన్నప్పుడు లెఫ్ట్ ఇదవుతుంది, నార్త్ ఇదవుతుంది. ఓకే, నార్త్ సైడ్ ఉన్నప్పుడు మనము లెఫ్ట్ వెస్ట్ అవుతుంది, రైట్ ఈస్ట్ అవుతుంది. ఇక్కడ ఏమంటున్నాడు మనకు లెఫ్ట్ 50 మీటర్స్, లెఫ్ట్ 50 మీటర్స్ 50 యాడ్ చేయండి. ఓకే, ఆఫ్టర్ దిస్ ఓకే ఆఫ్టర్ దిస్ హీ వాక్డ్ 40 మీటర్స్ ఆఫ్టర్ టర్నింగ్ టు హిస్ లెఫ్ట్. ఓకే, సో మనము వెస్ట్ ఇలా ఉన్నప్పుడు మనకు లెఫ్ట్ అనేది సౌత్ అవుతుంది, రైట్ అనేది నార్త్ అవుతుంది. సో వెస్ట్లో ఉన్నప్పుడు 40 మీటర్స్ మనకు లెఫ్ట్ అంటున్నాడు, వెస్ట్లో ఉన్నప్పుడు లెఫ్ట్ అనేది సౌత్ వస్తుంది. ఇలా వెళ్తున్నప్పుడు డైరెక్షన్ మనము రైట్ అనేది నార్త్ అయితే లెఫ్ట్ అనేది సౌత్ వస్తుంది. ఎంత వెళ్ళాడంట సౌత్కి, లెఫ్ట్కి 40. ఓకే, 40 వెళ్ళాడంట. హౌ ఫార్ అండ్ ఇన్ వాట్ డైరెక్షన్ ఈజ్ హీ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ అంటున్నాడు. అర్థమైందా? ఫస్ట్ ఏమన్నాడండి, నార్త్కు 40 వెళ్ళాడంట, 40 మీటర్స్. ఆ తర్వాత నార్త్ ఈ డైరెక్షన్ ఉంటుంది కాబట్టి ఇది రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది. మనకు వెస్ట్లో 50 మీటర్స్ వచ్చాడంట. ఆ తర్వాత మళ్ళా మనము వెస్ట్కు ఈ డైరెక్షన్లో తీసుకుంటే మనకు లెఫ్ట్లో సౌత్ వస్తుంది, రైట్లో నార్త్ వస్తుంది. మనకు లెఫ్ట్లో 40 మీటర్స్ పోయారంట. ఈ విధంగా వచ్చింది. ఫైనల్గా ఏమడుగుతున్నాడు, ఏ డైరెక్షన్లో ఉంది, స్టార్టింగ్ నుంచి ఎంత దూరంలో ఉంది అని అడుగుతున్నాడు. ఓకే, స్టార్టింగ్ నుంచి ఎంత దూరంలో ఉంది అని అడుగుతున్నారు. సో మనకు నార్త్ సౌత్లో సేమ్ ఉంది కాబట్టి 2 కొట్టేయచ్చు. నార్త్ సౌత్లో సేమ్ ఉంది కాబట్టి 2 కొట్టేయచ్చు. ఫైనల్గా మనకు మిగిలిన ఆన్సర్ ఎంత అండి, వెస్ట్ 50 మీటర్స్ దూరంలో ఉంది, వెస్ట్లో 50 మీటర్స్ దూరంలో ఉంది. అర్థమైందా? ఉన్నాడు, రంజిత్ అనేవాడు వెస్ట్లో 50 మీటర్స్ దూరంలో ఉన్నాడు అని ఫైనల్గా మనకు ఆన్సర్ వస్తుంది. బాగా అర్థం చేసుకోండి. మనము లెఫ్ట్ రైట్ కనుక్కున్నామా, చాలా ఈజీ అండి. మనము ఏ డైరెక్షన్లో ఫేస్ చేస్తున్నాం, ఆ డైరెక్షన్కు లెఫ్ట్ ఏమొస్తుంది, రైట్ ఏమొస్తుంది అని తెలుసుకుంటే చాలా ఈజీగా అర్థమవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఓకే, అర్థమైంది కదా? నెక్స్ట్ క్వశ్చన్, జై అంట ఫ్రమ్ ఏ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్. ఫస్ట్ ఏం చేయాలి, మీరు చేయాల్సిన పని ప్లస్ సింబల్ వేయడం. జై స్టార్టెడ్ ఫ్రమ్ ఏ పాయింట్ వాక్స్ 2 కిలోమీటర్స్ ఈస్ట్. ఫస్ట్ ఏం చేశాడంట, స్టార్ట్ అయ్యి ఈస్ట్కి 2 వెళ్ళాడంట. అండ్ టర్న్స్ లెఫ్ట్. సో ఇక్కడ మనకు ఈస్ట్ డైరెక్షన్ ఇలా ఉన్నప్పుడు మనకు లెఫ్ట్ అనేది ఏమవుతుంది, నార్త్ అవుతుంది. లెఫ్ట్ ఏమవుతుంది, నార్త్ అవుతుంది. నార్త్కి 4 వెళ్ళాడంట. ఓకే, మనం ఇప్పుడు ఈ డైరెక్షన్లో ఉన్నాం. అండ్ టర్న్స్ రైట్ అంట. ఓకే, ఇది లెఫ్ట్ అవుతుంది, మనకి ఇది రైట్ అవుతుంది. సో మళ్ళీ రైట్ ఎంత వచ్చాడంట, అండ్ టర్న్స్ రైట్ అండ్ వాక్ 6 km అంట. ప్లస్ 6 వేసుకోండి. ఓకే, అండ్ అగైన్ దెన్ హీ వాకింగ్ 4 మీటర్స్ టు హిజ్ రైట్ అంట. ఓకే, 4 మీటర్స్ టు హిజ్ రైట్. సో మనము ఈస్ట్ ఇలా ఉన్నప్పుడు మనకు రైట్ అనేది ఏమవుతుంది, సౌత్ అవుతుంది. ఇలా ఉన్నప్పుడు మనము ఏమవుతుంది, మనకు ఈస్ట్కు రైట్ అనేది సౌత్ అవుతుంది. సౌత్కి ఎంత వచ్చాడంట, 4 వచ్చాడంట. ఓకే, ఫ్రమ్ వేర్ అగైన్ హీ వాక్స్ 2 కిలోమీటర్ లెఫ్ట్. ఓకే, 2 కిలోమీటర్ లెఫ్ట్. హౌ ఫార్ ఈ సీ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ అంటున్నాడు. ఓకే, ఇక్కడ వచ్చిన తర్వాత మనకు ఈ డైరెక్షన్లో ఉంటామండి. సౌత్కి మనము ఈ డైరెక్షన్లో ఉంటాం. ఈ డైరెక్షన్లో ఉన్నప్పుడు ఇది రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది. ఇక్కడ ఏమంటున్నాడు, మనకు ఈ వాక్స్ 2 కిలోమీటర్ లెఫ్ట్. మనము ఈ డైరెక్షన్లో ఉన్నాం. ఈ డైరెక్షన్లో ఉన్నప్పుడు మనకు ఇది లెఫ్ట్ అవుతుంది, ఇది రైట్ అవుతుంది. సో మనము అలా +2 యాడ్ చేసుకుంటాం. అర్థమైందా? బాగా అర్థం చేసుకోండి ఈ క్వశ్చన్ని. ఫస్ట్ ఎంత, 2
2 మీటర్స్ ఈస్ట్ అంటున్నాడు. 2 మీటర్స్ ఈస్ట్ అన్నప్పుడు 2 మీటర్స్ ఈస్ట్ ఉన్నప్పుడు అండ్ దెన్ హీ టర్న్ లెఫ్ట్ అంటున్నాడు. లెఫ్ట్ అంటే ఈస్ట్ ఇలా వెళ్తున్నప్పుడు లెఫ్ట్ అనేది 4 వస్తుంది. 4 వచ్చిన తర్వాత ఆ తర్వాత టర్న్స్ రైట్ అంటున్నాడు. నార్త్ రైట్ ఇలా ఉన్నప్పుడు మనకు రైట్ అనేది తర్వాత మళ్ళీ ఈస్ట్కి వస్తుంది కాబట్టి ఆ తర్వాత ఈస్ట్కి లెఫ్ట్ ఏమవుతుంది, సౌత్ అవుతుంది కాబట్టి సౌత్ సైడ్లో 4 వేసుకున్నాం. ఆ తర్వాత సౌత్కి ఈ డైరెక్షన్లో ఉంటాం. సౌత్కి ఈ డైరెక్షన్లో ఉంటాం. ఇది మనకు లెఫ్ట్ అవుతుంది, మనకు ఇది రైట్ అవుతుంది. ఫైనల్గా ఏమంటున్నాడు 2 మీటర్ లెఫ్ట్ అంటున్నాడు కాబట్టి మళ్ళా సౌత్కు లెఫ్ట్ ఏమవుతుంది, ఈస్ట్ అవుతుంది కాబట్టి పక్క 2 వేసుకున్నాం. మనం ఏం చెప్పాం, ఏ డైరెక్షన్లో అయినా కానీ 2 వాల్యూస్ సమానంగా ఉంటే డైరెక్ట్గా కొట్టేయచ్చు. 2 వాల్యూస్ సమానంగా ఉంటే డైరెక్ట్గా కొట్టేయచ్చు. ఫైనల్గా మనకి ఏమంటున్నాడు, హౌ ఫార్ ఈజ్ హీ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ ఇది అనుకుంటే మనకు ఈస్ట్ డైరెక్షన్లో 10 మీటర్స్ ఎక్కడ వచ్చింది, 10 మీటర్స్ దూరంలో జై అనేవాడు ఉన్నాడు. ఓకే, అర్థమైందా? ఓకే, మనం మళ్ళీ చూద్దాం. చూడండి, 2 మీటర్స్ ఈస్ట్లో ఉన్నాడు. దీనికి లెఫ్ట్ ఏమవుతుంది, నార్త్ అవుతుంది. 4 మీటర్స్ వెళ్ళాడు. అండ్ దెన్ నార్త్కి రైట్ ఏమవుతుంది, మళ్ళీ 6 అవుతుంది. మళ్ళీ 6 వచ్చాడు. ఆ తర్వాత మనకు ఈస్ట్కు లెఫ్ట్ ఏమవుతుంది, సౌత్ అవుతుంది. సౌత్కి 4 వచ్చాడు. ఆ తర్వాత ఈస్ట్కు రైట్ ఏమవుతుంది, సౌత్ అవుతుంది. సౌత్కి లెఫ్ట్ ఏమవుతుంది, ఈస్ట్ అవుతుంది. ఫైనల్గా 2 ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి కొట్టేస్తాం. ఆ తర్వాత ఈస్ట్ డైరెక్షన్ 10 మీటర్స్ దూరంలో ఉన్నాడని ఫైనల్గా ఆన్సర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఫస్ట్ చేయాల్సిన పని ఏంది, ప్లస్ సింబల్ వేయడం. అత్యంత ఈజియెస్ట్ వే అండి. మిగతా వాళ్ళకి మనకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మిగతా వాళ్ళైతే ఇలా తీసుకోండి, ఇట్లా పోయినాడు అని చెప్పి చాలా కన్ఫ్యూజ్ అవుతాం. కానీ ఇక్కడ మనం ఏమవుతుందంటే డైరెక్ట్గా ప్లస్ సింబల్ వేసుకొని ఎటుపక్క వెళ్ళాడో అక్కడ యాడ్ చేసుకుంటూ పోతాం. ఎక్కడైతే ఈక్వల్గా ఉంటాయో క్యాన్సిల్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ చూడండి, నవీన్ స్టార్టెడ్ వాకింగ్ 20 మీటర్స్ టువర్డ్స్ వెస్ట్ అంటున్నాడు. చూడండి, సింపుల్గా ఏం లేదండి. నవీన్ అనే పర్సన్ 20 మీటర్స్ వెస్ట్కి వెళ్ళాడు. ఇది వెస్ట్ అనుకుంటే 20 డైరెక్ట్ తీసేసుకోండి. సో ఈ డైరెక్షన్లో ఉన్నాడు అంటే ఇప్పుడు ఈ డైరెక్షన్లో ఉన్నాడు. సో నార్త్, ఆ తర్వాత సౌత్, మనకు ఈస్ట్ వస్తుంది. ఆ తర్వాత ఏమంటున్నాడు, ఎక్కడి నుంచి వెస్ట్ నుంచి హి గోస్ 10 మీటర్స్ టువర్డ్స్ నార్త్. 10 మీటర్స్ నార్త్కి వెళ్ళాడంట. 10 మీటర్స్ నార్త్కి వెళ్ళాడంట. దెన్ ఎక్కడి నుంచి మళ్ళీ నార్త్ నుంచి హి గోస్ 35 మీటర్స్ టువర్డ్స్ ఈస్ట్ అంట. 35 మీటర్స్ టువర్డ్స్ ఈస్ట్ అంట. ఈస్ట్ వైపు 35 మీటర్స్ వెళ్ళాడంట. అండ్ ఆఫ్టర్ దిస్ హి గోస్ 5 మీటర్స్ టు ద సౌత్ అంట. 5 మీటర్స్ సౌత్కి వచ్చాడంట. 5 మీటర్స్ సౌత్కి వచ్చాడంట. ఆ తర్వాత అండ్ దెన్ ఇన్ ఎండ్ హి గోస్ 15 మీటర్స్ టువర్డ్స్ వెస్ట్ అంట. ఓకే, మళ్ళీ 15 మీటర్స్ టువర్డ్స్ వెస్ట్ వెళ్ళినాడంట. గుర్తుపెట్టుకోండి బాగా, 15 మీటర్స్ మళ్ళీ వెస్ట్ వెళ్ళాడంట. హౌ ఫార్ ఈజ్ హీ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ అంటున్నాడు. హౌ ఫార్ ఈజ్ హీ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్. బాగా గుర్తుపెట్టుకోండి, నవీన్ అనే వ్యక్తి 20 మీటర్స్ ఫస్ట్ వెస్ట్ వెళ్ళాడంట. 20 మీటర్స్ వెస్ట్ వెళ్ళాడంట. అక్కడి నుంచి నార్త్కు 10 మీటర్స్ వెళ్ళాడంట. అక్కడి నుంచి నార్త్కి 10 మీటర్స్ వెళ్ళాడంట. ఆ తర్వాత దెన్ హీ గోస్ 35 మీటర్ టు ద ఈస్ట్ వెళ్ళాడంట. 35 మీటర్స్ టు ద ఈస్ట్ వెళ్ళాడంట. ఆఫ్టర్ దిస్ హీ గోస్ 5 మీటర్ టు ద సౌత్కి సౌత్కి వచ్చాడంట. అండ్ ఇన్ ద ఎండ్ హీ గోస్ 15 మీటర్స్ టువర్డ్స్ ద వెస్ట్. మళ్ళీ వెస్ట్కి కూడా 15 మీటర్స్ వెళ్ళాడంట. అయితే హౌ ఫార్ ఈజ్ హీ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ అంటున్నాడు. మనం ఏమేమి చెప్పాం, 2 ఎక్కడైతే కరెక్ట్గా పోతాయో అక్కడ మనం క్యాన్సిల్ చేయొచ్చు. 20 + 15 = 35. ఇక్కడ 35 ఉంది. సో మనకు ఇక్కడ ఉన్న సేమ్గా ఉన్నాయి కదా. అయితే ఇది ఇక్కడ ఒక సమస్య వచ్చింది. మనకు డైరెక్ట్గా
ముందు ప్రాబ్లంలలో డైరెక్ట్గా ఒకటే సైడ్ ఉన్నింది, కానీ ఇక్కడ 2 సైడ్లు ఉంది. డైరెక్ట్గా మనం కొట్టేసినాం. ఇక్కడ సౌత్లో 5 ఉంది, ఇప్పుడు నార్త్లో 10 ఉంది. సో ఇప్పుడు ఏ దిక్కు తీసుకోవాలి, ఎంత దూరంలో ఉన్నారు తీసుకోవాలంటే ఖచ్చితంగా మనం ఏం చెప్పాం, 2 సైడ్ అనేది మైనస్ చేస్తున్నాం కదా. సౌత్లో పెద్దది ఉందా, నార్త్లో పెద్దది ఉందా చూసుకోవాలి. సౌత్లో పెద్దది ఉందా, నార్త్లో పెద్దది ఉందా చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్సే కదా మనం ఎప్పుడు చూసేది. నార్త్లో పెద్దది ఉంది కాబట్టి నార్త్లో 10 నుంచి ఈ 5 తీసేస్తాం, అప్పుడు 5 మీటర్స్ వస్తుంది నార్త్లో. అంటే నార్త్లో 5 మీటర్స్ దూరంలో ఉన్నాడు అని అర్థం. ఓకే, నార్త్లో 5 మీటర్స్ దూరంలో ఉన్నాడు. ఇక్కడ 2 వాల్యూస్ సేమ్ వచ్చాయి కాబట్టి డైరెక్ట్గా కొట్టేసినాం. 2 వాల్యూస్ సేమ్ వచ్చాయి కాబట్టి డైరెక్ట్గా కొట్టేసినాం. ఇప్పుడు మనకు ఎదురైన సమస్య ఏంటంటే నార్త్లో వాల్యూ ఉంది, సౌత్లో వాల్యూ ఉంది, కానీ ఇక్కడ ఈక్వల్ వాల్యూ లేదు. ఎక్కడైతే పెద్ద వాల్యూ ఉంటుందో ఆ పెద్ద వాల్యూలోంచి చిన్న వాల్యూని తీసేస్తాం. అప్పుడు మనకు ఏదొస్తుందంటే పెద్ద వాల్యూ సైడే మనకు డైరెక్షన్ వస్తుంది. పెద్ద వాల్యూ సైడే మనకు డైరెక్షన్ వస్తుంది. అందుకే మనము ఇక్కడ నార్త్లో 10 ఉంది, సౌత్లో 5 ఉంది కాబట్టి మనం ఫైనల్గా 10లోంచి 5 తీసేస్తే 5 వస్తుంది. కాబట్టి మనకు పెద్దది 10 కాబట్టి నార్త్లో 5 మీటర్స్ దూరంలో ఉన్నాడు అని చెప్తాము. నార్త్లో 5 మీటర్స్ దూరంలో ఉన్నాడు అని చెప్తాము. ఓకే, క్వశ్చన్ చూద్దాం. చూడండి, రామ్ స్టార్టింగ్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్ గోస్ 15 కిలోమీటర్స్ టువర్డ్స్ నార్త్ అంట. ఓకే, ఈ ప్రాబ్లం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.